వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామన్నగూడెం గ్రామంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 62 వృద్ధురాలు కల్లెపు పద్మ ఆమె జీవిత చరమాంకంలో అనుభవించినటువంటి భయంకరమైనటువంటి హింస ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తుంది. కురవి మండలం తిర్లాపురం నుంచి వచ్చిన పద్మ భర్త చనిపోయిన తర్వాత చిన్న కూతురు ఇంటి వద్ద ఉంటూ కూలి పనులు చేసుకుంటూ బతుకుతోంది. కూతురు అల్లుడు ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లడంతో ఆ ఇల్లే ఆమెకు ఆసరా అయింది. వృద్ధాప్యంలో దేవుడి మీద భారం వేసి ప్రశాంతంగా గడపవలసిన ఆ తల్లిని మృగాళ్ళు వదల్లేదు. మంగళవారం రాత్రి ఏం జరిగిందో ఎవరికి తెలియదు. చీకటి తెరల మాటున కొందరు దుండగులు ఆ నిస్సహాయురాలపైన పడ్డారు. ఆమె వయస్సును చూడలేదు, ఆమెను చూడలేదు, ఆమె ఒంటరితనాన్ని కూడా లెక్క చేయలేదు. గుర్తు తెలియని వ్యక్తులు పద్మను దారుణంగా కొట్టి తీవ్రంగా గాయపరిచి కిరాతకంగా చంపేశారు. సామూహిక అత్యాచారమా అనే అనుమానాలు కూడా ఇప్పుడు హృదయాన్ని మెలిపెడుతున్నాయి. వృద్ధురాలని కూడా చూడకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై చంపేసినట్టుగా స్థానికులు భావించడం నిజంగా దారుణంగా ఈ యొక్క పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఈ ఘటన పైన తీవ్ర ఆవేదన ఆగ్రహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకసారి అక్కడ జరిగినటువంటి దానికి సంబంధించి వారు మాట్లాడిన మాటలు కూడా కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం. 62 సంవత్సరాల మా కల్లపు పద్మ చనిపోయిందని మాకు వాళ్ళ బిడ్డ కొయ్యేడి సరిత కంప్లైంట్ మేరకు భర్త సుధాకర్ వాళ్ళు రామనగూడెం విలేజ్ అయితే ప్రాపర్ ప్రజెంట్ హైదరాబాద్లో బతుకుదేరు కోసం ఉప్పల్ దగ్గర వండుకుంటూ వాళ్ళు పని చేసుకుంటుంటూ ఈరోజు వాళ్ళ పక్కింటి ఆమె సుగుణం ఆమె చూసి రోజు మార్నింగ్ ఉదయం 8 గంటలకే వచ్చి బయటకు వచ్చి పని చేసుకుంటుంది. ఈరోజు రాలేదని పోయి చూడగా ఆమె ఇంట్లో ఒకటే ఆమె రక్త గాయాలతో పడి ఉన్నది. పడి చనిపోయి ఉంటే వెంటనే వాళ్ళ బిడ్డకు కాల్ చేసి చెప్తే ఆమె హైదరాబాద్ నుంచి వచ్చి మాకు పిటిషన్ ఇచ్చింది. కొయ్యేడి సరిత ఇచ్చిన పిటిషన్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసి మర్డర్ కేసు రిజిస్టర్ చేసి దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. ప్రజెంట్ అన్నోన్ పర్సన్స్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని ఇమీడియట్లీ మేము వీలైన తొందరనే అక్యూజులను ట్రేస్ అవుట్ చేసి దొరకబడి దాన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. దీనిపైన డౌట్స్ ఉన్నాయి, దాన్ని పూర్తిగా మేము ఎంక్వైరీ చేసినాక ఇన్వెస్టిగేషన్లో క్లియర్. ఇది పోలీసులు చెప్తున్నటువంటి వివరాలు. ఈ ఘటనకు సంబంధించి అనుమానాలపైన విచారణ చేస్తున్నట్టుగా కూడా తెలిపారు. ఈ ఘటనలో స్థానికులు కొంత అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా వారు చెప్పడం చాలా ఆందోళనకరంగా మారినటువంటి సందర్భంలో ఆ రకంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి. అలాగే ఈ ఘటన జరిగినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది వారు కూడా ఈ యొక్క ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక వృద్ధాప్యురాలాన్ని ఆమెను ఇంత దారుణంగా హత్య చేయడం పట్ల అసలు ఏం జరిగింది, ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులకు కారణమైనటువంటి వ్యక్తులను శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు అక్కడ స్థానికులు. సో కొంతమంది ఈ యొక్క ఘటన పట్ల రియాక్ట్ అయినటువంటి వారు కూడా ఉన్నారు. వారు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. కానీ అన్యాయం సార్ ఇది, ఇలా ఇంకా ఎవరికి జరగకూడదు. ఒక తల్లి స్థానంలో ఉన్న ఆమెని, అంత పెద్ద వయసున్న ఆమెని అలా చేయడానికి వాళ్ళకి ఎట్లా మనసు ఒప్పింది? ఆ రాక్షసులను నిజంగా ఈ ఘోరంగా ఎన్కౌంటర్ చేసి పడేయాలి సార్. ఇంకొకరు చూసి భయపడాలి, సిచ్యువేషన్ చూసి ఇంకొకరికి చేయాలంటే కూడా భయపడాలి, అలా వణుకు పుట్టియాలి. ఎంతమంది ఇట్లా అయిపోతారు సార్. అసలు ఆడవాళ్ళకి అసలు సెక్యూరిటీ లేకుండా పోయింది ప్రపంచంలో. అన్యాయం సార్ ఇదైతే. అసలు ఆ మనిషిని చూస్తే ఎలా అనిపిస్తుంది సార్? 60 ఏళ్ళ ముసలావిడ ఆమె, ఎలా చేయబుద్ధి అయిందండి ఆమెని? అసలు ఆమెను చూస్తేనే బాధేస్తుంది. క్రూరంగా చంపేశారు సార్. మొత్తం కన్నుగుడ్డంతా ఇట్లా వాసిపోయింది, కాళ్ళు అన్ని కమిలిపోయి ఉన్నాయి, వేళ్ళు విరిసేశారు, కాళ్ళన్నీ విరిసేశారు. వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెలు లేరు, అమ్మ లేదా వాడికి. ఇంత అన్యాయంగా ఎలా చేశారు అసలుకి? ఖచ్చితంగా పోలీసులు ఏదో ఒకటి కఠినమైన చర్య తీసుకొని అండ్ శిక్ష వేయాలి సార్. ఇది అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి మాటలు ఇవి. వారికి ఎంత ఆక్రోశం ఆవేదన కలిగితే వారి రకంగా మాట్లాడుతున్నారు. ఆ దుండగులని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అంటే అలాంటి వృద్ధురాలు, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపవలసినటువంటి వృద్ధురాలు, అన్నీ అయిపోయి చివరాంకంలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపవలసినటువంటి ఆ వృద్ధురాలు పైన కన్నేసినటువంటి కొంతమంది దుర్మార్గులు ఈ రకమైనటువంటి దారుణానికి ఒడిగట్టడం అక్కడున్న వారందరినీ కూడా తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. ముఖ్యంగా ఆ గ్రామంలో ఉన్న స్థానికులని. ఈ యొక్క వార్త విన్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా చాలా ఇదేంటి ఇంత దారుణమా అనేటువంటి పరిస్థితి ఏర్పడడం ఖాయం. అది అందుకే ఈ ఘటన పట్ల అక్కడ చాలా సీరియస్గా ఉన్నారు స్థానికులందరూ కూడా. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఘోరంగా చంపేశారు, అత్యాచారం జరిగిందని ఆ స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు బయట మనం విన్నాం. అలాంటి పరిణామాలకు పాల్పడినటువంటి ఆ దుండగులను, ఆ వ్యక్తులను అత్యంత దారుణంగా శిక్షించాలి
అనేటువంటి డిమాండ్ను కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి విచారణలో పోలీసులు ఆ దుండగులు ఎవరనేది ఏంటనే వివరాలు త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు. కాబట్టి వారెవరు, వారికి ఎలాంటి శిక్ష విధిస్తారనేది కూడా కాలమే నిర్ణయించాలి.